హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్దీ అయిన స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తక్కువ టైంలో ఎంతో టేస్టీ అయిన స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ అండి, గోధుమ పిండితో కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు. వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసాక మరి కాసేపు కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న 3 మీడియం సైజు బంగాళదుంపలను మొత్తం పొట్టంతా తీసేసి ఒక బౌల్లో వేసుకొని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే స్పూన్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా బాగా కలుపుకున్నాక ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనము స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి అన్నింటినీ వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా బ్యాటర్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని అయితే చూద్దాము. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే స్నాక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తంగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ ముందుగా మనము చేసుకున్న ఉండలనైతే చపాతీలా ఒత్తుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా మొత్తంగా సమానంగా అయితే చపాతీలా చేసుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలి, లేకపోతే అంటిపోతుంది కదా. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే ఒత్తుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వైపు మొత్తంగా వాటర్ని అయితే కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫోల్డ్ చేయడం వలన కర్రీ అయితే బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా వేసుకొని మరికొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మొత్తంగా ఫ్రై చేసుకోవాలి.
2 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ అయితే మంచిగా వచ్చింది. ఇలానే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే స్నాక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వీడియోలో చూపించిన విధంగానే చేసుకుంటే ఎంత తక్కువ టైంలో హెల్తీ అయిన స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలైతే ఇలా చేసి పెట్టండి డైలీ కూడా చేయమని కూడా చెప్తారు మనకి. ఎంతో హెల్తీ అయిన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చేట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.